నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే కన్నడ సినిమాలో పెద్ద స్టార్స్ గా చూసుకున్నటువంటి ఒక దర్శన్ కావచ్చు, ఆయనకి సంబంధించినటువంటి ఒక హత్య కేసు ఏదైతే ఉందో సంచలనం రేపింది. పూర్తిగా కన్నడకి సంబంధించి కాకుండా పూర్తి దేశవ్యాప్తంగా అదొక పెద్ద సంచలనం రేపింది. ఇప్పుడు వచ్చరికి రేణుక హత్య కేసుకు సంబంధించి రమ్య చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు దర్శన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజ్లు కావచ్చు, లేకపోతే హత్య చేస్తామని చెప్పు కావచ్చు, ఇలాంటివి వస్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించి శివరాజ్ కుమార్ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. సో మొత్తానికి కన్నడ క్రైమ్ కథా చిత్రాన్ని ఎలా చూడాలంటారు? కన్నడ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మధ్యన కాట్యార పేరుతో ఆయన హిట్ ఇచ్చాడు దర్శనం. ఆ తర్వాత కన్నడ లెక్క పెడుతున్నాడు. అంటే రేణుకా స్వామి హత్య ఉదంతం అనేది ఆయనకి జైలు జీవితాన్ని ప్రసాదించింది. ఎంత చేసినా కానీ చింత చచ్చిన పురుగు చావలేదంటారు. కాబట్టి ఫ్యాన్స్ మాత్రం ఇంకా వాళ్ళు ఆ తరహాలోనే బిహేవ్ చేస్తున్నారు దర్శన్ ఫ్యాన్స్ అయితే. అంటే ఈ మధ్యన రమ్య ఒక పోస్ట్ పెట్టిందట ఈ రేణుకా స్వామి హత్యకు సంబంధించి. దాంతో వాళ్ళు ఫ్యాన్స్ అందరూ ఈవిడి రకరకాల మెసేజ్లు పెట్టడం, నీ మీద అత్యాచారం చేస్తాము, అసలు రేణుకా స్వామిని కాదు చంపాల్సింది, నిన్ను చంపాలి, ఇలా ఈ తరహాలో అయితే ఒక అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం అనేది జరిగింది. దాంతో ఆవిడ స్క్రీన్ షాట్లతో పోలీస్ కంప్లైంట్ పెట్టింది. దాంతో ఈ సంఘటన మీద అక్కడ హీరో శివరాజ్ కుమార్ గారు స్పందించి తను రమ్యకి మద్దతుగా నిలిచారు. ఇలా చూస్తుంటే దర్శన్ వర్గం ఒక పక్క, ఇటు శివరాజ్ కుమార్ కానీ ఇంకా మిగతా ఎవరెవరు హీరోలు ఇటు పక్క ఉంటారో తెలియదు. కానీ మొత్తానికైతే కన్నడ ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇది మనం చూసుకుంటే ఏదైతే దర్శన్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గతంలో రేణుకా స్వామిని చంపడానికి కూడా వీళ్ళే ప్రధాన కారకులు అన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే రేణుకా స్వామికి సంబంధించి గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, రెచ్చగొట్టిన వైన ఇవన్నీ చూస్తుంటే కూడా దర్శన్ కొంత ఇబ్బందులు పడతాడేమో అనే విధంగానే ఈ రేణుకా స్వామి హత్య అనేది మనకు అర్థమవుతుంది. సో నిజంగా ఫ్యాన్స్ ఇలాంటి పోస్టులు పెట్టడానికి కావచ్చు, లేదా ఇలాంటి రెచ్చిపోయి వ్యాఖ్యలను కావచ్చు ఎలా చూడాలంటే, ఇప్పుడు ఫ్యాన్స్ ఇలాంటి చేసినప్పుడు హీరో వాళ్ళని సరి చేయాలి, వాళ్ళని ఒక సక్రమార్గంలో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అలర్ట్ గా లేకపోతే ఇంకొకసారి హీరోకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. అది దర్శన విషయంలో చూసాం. దర్శన్కి వాళ్ళ శిక్ష పడింది అంటే అభిమానం శృతి మించితే ఏం జరుగుతుందంటానికి ఉదాహరణ అదే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇలా స్పందించి ఈ రకమైన పోస్టులు పెట్టడం, ఒక మహిళ మీద ఇలా చేయటం, దాని మీద ఆయన శివరాజ్ కుమార్ గారు స్పందించారు. ఇలాంటి మాటలు అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఒక మహిళగా ఆవిడని గౌరవించాలి తప్పితే ఇలా ఈ రకాల మెసేజ్ పెట్టకూడదు అని చెప్పి ఆయన ఆవిడకి సపోర్ట్ గా నిలిచారు. ఈ విషయంలో ఇంకా ఇటు పక్క మద్దతు పెరిగే అవకాశం ఉంది రమ్యకి. అయితే రమ్య మరి ఎందుకు పోస్ట్ పెట్టింది అతని మీద, రేణుకా స్వామి మీద అనేది తెలియదు. దర్శన్కి ఆవిడకి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మరి ఈవిడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అనవసరంగా ఫ్యాన్స్ ని కెలిగినట్టు అవుతుంది కదా. ఇది ఏదేమైనా హీరోలు విషయంలో మాత్రం ఫ్యాన్స్ విషయంలో హీరోలు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. వాళ్ళ వరకు వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడాల్సిందే. అయితే హీరోల ఫ్యాన్స్ చేసే సోషల్ మీడియాలో కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని హీరో యొక్క క్యారెక్టర్ డిసైడ్ చేస్తారని చెప్పి అంటారు. అదిగా కొంతమంది ఎవరైతే ఉన్నారో హీరోలు, వాళ్ళ యొక్క ఎవరైతే అభిమానులు కావచ్చు, లేదా ఫ్యాన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టే బాధ్యత కూడా హీరోలదే తీసుకోవాలి. లేదు అంటే ఖచ్చితంగా గొడవలు అవ్వడం కావచ్చు, లేదంటే దాడులు జరగడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ దర్శన్ గారు ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకోలేదంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒరిజినల్ గా ఫ్యాన్స్ చేస్తున్నారా ఇది, లేకపోతే ఫ్యాన్స్ ని పేరుతో వేరే ప్రత్యర్థి వర్గాలు ఏమైనా చేస్తున్నారా, అలా కూడా అవకాశం ఉంటుంది. దర్శన్ని తొక్కాలి అనే ఉద్దేశంతో వేరే వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కాకపోతే అతని మీద నేరం రుజువైంది కాబట్టి ఆయన కరెక్టా లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే అలా జరగదు. అలాంటప్పుడు ఖచ్చితంగా హీరోలు అయితే ఇప్పుడు మానిటరింగ్ చేసుకోవాలి. అభిమానులు ఏమైనా చేశారంటే ఆ పరిస్థితి మీద వాళ్ళు సరైన సమాచారం తెప్పించుకుని మానిటరింగ్ చేసుకోకపోతే వాళ్ళ పీకలకే చుట్టుకునే ప్రమాదం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనిని హీరోలు ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి అంటానికి ఉదాహరణ దర్శనం ఉదాంతమే. గతంలో కూడా ఇలాంటి జరిగినాయి హీరోయిన్ల విషయంలో కానీ. అంటే అభిమానులు చెలరేగిపోతే ఏం జరుగుతుందనడానికి చాలా ఉదాహరణలు జరిగినాయి. కాబట్టి కొద్దిగా ఈ విషయంలో అంటే అభిమానుల పేరుతో కొంతమంది చేస్తున్నారా, పడిన వాళ్ళు చేస్తున్నారా, ఆ వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. అది ఈ విషయంలో సరైన మానిటరింగ్ లేకపోతే మాత్రం అభిమాన సంఘాల పేరుతో చాలా రకాల ప్రక్రియలు బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రతిసారి అది ఒక ఏమంటారు అన్నమాట చర్చకి వేదిక అవుతుంది. అది ఏదైనా సరే వార్తల్లో కావచ్చు, గతంలో చూసుకుంటే మనకి రష్మిక మండన ఎవరైతే ఉన్నారో తన్ని బాయ్కాట్ చేయడం కావచ్చు, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి ఒక కమల్ హాసన్ గారి సినిమా ఏదైతే ఉందో తగ్ లైఫ్, దాన్ని రిలీజ్ చేయకుండా ఉండడం కావచ్చు, ఓ పక్క దర్శన హత్య కేసుకు సంబంధించి కావచ్చు, ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తున్నటువంటి కన్నడ సినీ ఇండస్ట్రీని ఎలా చూడాలంటే? అదేనండి, కన్నడ వాళ్ళు ఏంటంటే భాషాభిమానం అంటాం. ఎందుకంటే కమల్ హాసన్ సినిమా విషయంలో జరిగింది, మన పవర్ స్టార్ సినిమా విషయంలో కూడా జరిగింది. అది హరిహర వీరమల్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కన్నడ లాంగ్వేజ్ లో టైటిల్ ఉండాలి అంటే పట్టుపెట్టారు. వాళ్ళు ఇంగ్లీష్ లో పెట్టిన టైటిల్ వీరమల్ అని పెట్టినా గానీ అక్కడ కూడా పట్టుపెట్టారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి బదులు కన్నడ భాషలో టైటిల్స్ ఉండాలి,
అలా అనుకుంటే తెలుగు వాళ్ళు మరి ఎన్నో తమిళ సినిమా టైటిల్స్ ని యాక్సెప్ట్ చేశారు, మరి అవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళకి కన్నడంలో అది లేదు. గతంగా చెప్పాలంటే తమిళ వాళ్ళు కూడా కొంత బెటర్ అనిపిస్తున్నారు. కన్నడ వాళ్ళు మాత్రం ఈ విషయంలో కమల్ హాసన్ ఇబ్బంది పెట్టారు. ఇటు రకరకాల ఇది కన్నడ ఇండస్ట్రీలోనే కనపడుతుంది. ఓవరాల్ గా ఈ యొక్క ఏదైతే దర్శన్ కి సంబంధించిన క్రైమ్ కథ చిత్రానికి క్లైమాక్స్ ఎప్పుడు పడే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే అభిమానులు కూడా పోలీసులు ఇప్పుడు కేసు పెట్టింది, పోలీసులు యాక్షన్ తీసుకుని ఇప్పుడు మరి కొంతమంది అభిమానులు లోపల పడేస్తారు. ఎందుకంటే కేసు కదా అది. అమ్మాయి కంప్లైంట్ పెట్టింది అంటే, స్క్రీన్ షాట్లతో పెట్టిందంటే ఖచ్చితంగా ఎవరు చేస్తున్నారని తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ కట్టడాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. హీరోతో పాటు వీళ్ళు కూడా కట్టడాలు లెక్క పెట్టాల్సిందే. సో చూద్దాం సార్, యథా రాజా తదా ప్రజ అన్నట్టు హీరో ఎలా అయితే ఉన్నారో అభిమానులు కూడా అంతే విధంగా ఉంటే హీరోతో పాటే అభిమానులు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సో ఇది మిగతా హీరోలు గమనించి కొంత మారాలని చెప్పి కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.